ఎస్ గుడ్ ఆఫ్టర్నూన్, జై శ్రీరామ్. నేను మీ మల్లికార్జున్ గౌడ్ ఫ్రమ్ సక్సెస్ కోచింగ్ సెంటర్. ఓకే, ఈరోజు మీ ముందరికి ఒక కొత్త టాపిక్తో వచ్చాను. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నదంతా కూడా ఎగ్జామ్స్ టైం. ఎస్పెషల్లీ జేఈ మెయిన్స్ దగ్గరలోనే ఉంది. జస్ట్ 33 to 35 డేస్ ఓన్లీ. సో ఎక్కడి పిల్లలు అక్కడ గప్చుప్గా కామన్గా టెన్షన్తో జేఈ మెయిన్స్ ప్రిపరేషన్లో ఉన్నారు. చాలామంది కొందరేమో ఈజీగా తీసుకుంటే కొందరేమో చాలా హార్డ్గా స్ట్రెస్గా తీసుకుంటున్నారు. కాబట్టి అంతేకాకుండా పేరెంట్స్, ఎస్పెషల్లీ పేరెంట్స్, ప్రతి పేరెంట్ ఈరోజు ఎట్లయిపోయారంటే ప్రతి పేరెంట్ మా అమ్మాయికి ర్యాంక్ రావాలి, మా అబ్బాయికి ర్యాంక్ రావాలి, జేఈ మెయిన్స్ టాప్ ర్యాంక్ కొట్టాలి, 98% రావాలి, 99% రావాలి, మంచి ఐఐటి కాలేజ్లో ఒక సీట్ రావాలని కలలు కంటున్నటువంటి పేరెంట్స్ సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. వాస్తవంగా మరి పేరెంట్స్ సైడ్ నుండి ఒకసారి ఆలోచించినట్లయితే పిల్లల పైన లేనటువంటి బరువు బాధ్యతను కల్పిస్తున్నామని అనిపించుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పేరెంట్స్ ప్రతి పేరెంట్ ఓకేనా, అంటే జనరల్గా దానిపై అవగాహన లేనటువంటి పేరెంట్ కూడా జేఈ అని నీట్ అని అంటున్నారు. అంటే ఇక్కడ జేఈ మెయిన్స్ ఏదైతే ఉంటుందో యాక్చువల్లీ ఎవరు లీడ్ చేయగలుగుతారు? అనవసరమైనటువంటి పిల్లల పైన స్ట్రెస్ పెట్టి వాళ్ళని ఇబ్బందులు గురి చేయడం తప్ప ఓకేనా ఏది లేదు. ఫస్ట్ ఫ్రమ్ పేరెంట్స్ సైడ్. కాబట్టి పేరెంట్ అనే వాళ్ళు ఫస్ట్ మారాలి. ఓకేనా, మీరు ఫ్రీగా వదిలేదు పిల్లల్ని, ఫ్రీగా వదిలేదు చదవండి. ఉన్న ప్రోగ్రామ్ అనుగుణంగా చదవండి, ఎంతైతే అంత చదవండి, మీ ప్రయత్నం మీరు చేయండి. ఓకేనా, హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా ర్యాంక్ వస్తుంది. బట్ ఒక కాన్సెప్ట్ ఏంటంటే ఎక్కడ మిస్ అవుతున్నాం, పేరెంట్గా ఎక్కడ మిస్ అవుతున్నాం, స్కూల్ ఎడ్యుకేషన్ లెవెల్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎవరైతే స్కూల్ సైడ్ నుండి ఐఐటి ఫౌండేషన్ సైడ్ పిల్లలకి ప్రాపర్గా ఐడియా లేనప్పుడు వాళ్ళని కామన్ స్టేట్ సిలబస్లో పెట్టి వాళ్ళ ఇంటర్మీడియట్ వచ్చేసరికంటే వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడో కార్పొరేట్ కాలేజీలో ఐఐటి జేఈ మెయిన్స్ అనే ఉద్దేశంతో కార్పొరేట్ కాలేజీలు ఎట్లా తయారైపోయిన ఈ రోజుల్లో మీ పిల్లలకి 10 పాయింట్స్ వచ్చాయా, 10 పాయింట్స్ వచ్చాడు మీ కూడా మెయిన్స్ ఖచ్చితంగా లాగలుగుతాడు అని కార్పొరేట్ కళాశాల వాళ్ళు కూడా మభ్యపెట్టడం జరుగుతుంది. నంబర్ ఆఫ్ కార్పొరేట్ కాలేజీలు పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్నాయి. అవుతుంది. కాబట్టి ప్రతి పేరెంట్ వెంటబడి చివరికి నిజంగా వాళ్ళకి ఆశ కల్పిస్తున్నారు. ఆశ జేఈ మెయిన్స్లో వస్తుంది కావచ్చు అని చివరికి తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఎక్కడ కూడా ఏమవుతుందంటే పిల్లలు ఇప్పుడైతే బ్యాక్గ్రౌండ్ ప్రాపర్గా లేకపోవడం వల్ల పిల్లల్ని ఇబ్బంది గురి కావాల్సి వస్తుంది. మరి యాజ్ అ పేరెంట్గా ఒక తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఏంటి? ఫస్ట్ తల్లిదండ్రుల బాధ్యత. కాబట్టి తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ఫస్ట్ వాళ్ళు దీనిపై అవగాహన ఉంచుకోవాలి. అంటే ఏంటి, నా పిల్లలకి నా అమ్మాయికి స్కూల్ లెవెల్లో ఐఐటి పైన ఎంతవరకు అవగాహన ఉంది, ఎంతవరకు టచ్లో ఉన్నారు, ఎంతవరకు చదువుకున్నారు. ఒకవేళ ఐఐటి ఫౌండేషన్ స్కూల్ కూడా నెంబర్ ఆఫ్ స్కూల్స్ తయారైనాయి. వాళ్ళు మినిమం ఆ నాలెడ్జ్ ఇవ్వడానికి ఇస్తున్నారు, వాళ్ళు ఇది చేస్తున్నారు, కానీ పూర్తిగా మాత్రం పిల్లలకి పట్టు రావటం లేదు. మరి అటువంటి పిల్లల్ని తీసుకెళ్ళి ఇక్కడ కార్పొరేట్ లెవెల్లో ఉంచడం వల్ల ఆ కార్పొరేట్ కాలేజీకి ఏమవుతుంది, ఒలింపియాడ్ నుండి వస్తున్నారు పిల్లలు, స్కూల్ లెవెల్లో ఒలింపియాడ్ చదువుకున్న వాళ్ళు, తర్వాత ఐఐటి ఫౌండేషన్ స్కూల్ చదివిన పిల్లలు వస్తున్నారు. అదే పిల్లల మధ్యలోకి మన పిల్లలు వెళ్తున్నారు. అప్పుడు ఏమవుతుంది, పిల్లలు లేనటువంటి ఒక స్ట్రెస్కి లోన్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి అటువంటి పిల్లల్ని మనం ఇప్పుడు చూస్తున్నాము చాలా సంఘటనలు. కాబట్టి పేరెంట్ బాధ్యత ఫస్ట్. స్ట్రెస్ పిల్లలకి స్ట్రెస్ ఇవ్వకూడదు. మెయిన్స్ ప్రిపేర్ చేయండి, సాధ్యమైనంత ఎంతవరకు అంతవరకు ప్రిపేర్ చేయేటట్టు ప్లాన్ చేయండి. ఇప్పుడు ముందుంది, ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గరలో 33 days 35 days ఉంది. మరి 33 days 35 days పిల్లల్ని ఎలా మోల్డ్ చేయాలి, ఏం చదవమని చెప్పాలి. వాళ్ళపై లేనటువంటి స్ట్రెస్ అవసరం లేదు. ఫస్ట్ ఫేజ్లో మన ఫస్ట్ సెషన్లో తెలిసిపోతుంది పిల్లల పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది. కాబట్టి ఇప్పుడున్నటువంటి 35 days ఏదైతే ఉంటుందో 2 సంవత్సరాలు చదివినదంతా ఒకెత్తి, ఇప్పుడు చదివేది ఒకెత్తు. ఏవైతే చదువుతారో, ఏవైతే రివిజన్ అయినవి అవే రివిజన్ చేయాలి. ఎస్పెషల్లీ ఎన్సీఆర్టీ జేఈ మెయిన్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో ఎన్సీఆర్టీని ఫాలో కాండి. ఎన్సీఆర్టీలోకి వెళ్ళి లైన్ టు లైన్ మనకి కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్ కానీ మ్యాథ్స్ కానీ ఏదైతే ఉందో, మ్యాథ్స్ అంటే సంబంధించినటువంటి కళాశాలలు ఎవరైతే ఉంటాయో కాలేజీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ప్రిపేర్ వాళ్ళ మెటీరియల్స్ ఉంటాయి. వాటి మెటీరియల్స్ ఎన్సీఆర్టీ ప్రాపర్గా ప్రిపేర్ కాండి. ఎక్కడ టెన్షన్ అవసరం లేదు. నువ్వు ఎంత చదవగలుగుతావు అంత మంచి ప్రోగ్రామ్ వేసుకోండి. టైం వేస్ట్ చేయకండి. ఎందుకంటే ఇంతవరకు మనము
గొప్ప గొప్ప ఐఐటిఎన్స్ గురించి, గొప్ప అన్నింటిలో ర్యాంకులు సాధించినటువంటి వాళ్ళ గురించే మనం మాట్లాడుకున్నాం, డిస్కస్ చేసుకున్నాం. పేరెంట్స్తో కానీ, మీరు కానీ, లెక్చర్స్ కానీ. ఇప్పుడు రేపటి నాడు అదే ఒక నిట్లో ర్యాంక్ సాధించినటువంటి అమ్మాయి నువ్వు అని మాట్లాడుకోవాలి అందరు. అదే ఐఐటిఎన్లో పలానా అమ్మాయి ర్యాంక్ సాధించిందని మాట్లాడుకోవాలి. మరి అద్భుతమైనటువంటి ఫలితాలు సృష్టించాలి అంటే ఈ 35 డేస్ని చాలా ఒక దీక్ష, ఒక యజ్ఞం లెక్క కష్టపడండి. ఒక ప్రాపర్ ప్రోగ్రామ్ నేను తీసుకొని దానికి అనుగుణం ప్రిపేర్ కాండి. ఎన్సీఆర్టీని మించి బయటకు పోవాల్సిన అవసరం లేదు. లేని అనవసర భయం అవసరం లేదు. ఎంతైతే అంత చదవండి. నీకు ఎంతవరకు ఏదో అంతవరకు చదవండి. ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే మనకి ఈరోజు టాపిక్లో మనకి తెలంగాణ ఏఎఫ్సెట్, ఒకప్పుడు ఎంసెట్ అనేది ఉండేది. మనకి నిట్ ఇప్పుడున్నటువంటి ఐఐటి కాలేజీలో మనం ర్యాంక్ రాలేనట్లయితే, నిట్ మిస్ అయినట్లయితే మనం ఏం వరి కావాల్సిన అవసరం లేదు. ఎందుకు? మనకు టాప్ నిట్ కాలేజ్ ఏవైతే ఉంటాయో వాటికి సరితూగేలా మన ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణలో కూడా టాప్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఏ మాత్రం ఎక్కడ కూడా తీసిపోవు. మరి ఒకవేళ నిట్లో మిస్ అయినా ఎంసెట్ మన ముందుంది, అది గుర్తుపెట్టుకోండి. మనకి ఓన్లీ మెయిన్సే కాదు, మెయిన్సే రావాలనేం లేదు. అర్థమవుతుందా? మనకి దాని తర్వాత ఎంసెట్ అనేది కూడా ఉంది. ఆ ఎంసెట్ను కూడా దృష్టిలో పెట్టుకుందాము. జేఈ మెయిన్స్ అక్కడ రాకపోగానే మేము కోల్పోయాము, మాకు రాలేదు అని ఎక్కడ కూడా చింతించవలసినటువంటి అవసరం లేదు. మరి ఏం చేయాలి సార్? ఫస్ట్ మీ ముందున్నటువంటి కర్తవ్యం ఏంటి? జేఈ మెయిన్స్. ఇంకా 35 డేసే ఉంది. ఈ 35 డేస్ని పక్కా ప్లాన్ తోటి మీరు ఎవ్వరు ఏమనుకున్నా మీకు సంబంధం లేదు, మీ పేరెంట్స్ ఏమన్నా సంబంధం లేదు, మీ వేలో మీరు ప్రిపేర్ అవుతూ ముందుకు సాగడమే మీ యొక్క ధర్మం. నువ్వు ప్రతి సెకండ్ యూజ్ చేసుకో. ఆటోమేటిక్గా ర్యాంక్ వస్తుంది. ఒకవేళ మిస్ అయినా మనకి అదే టాప్ నెట్ కాలేజీలతో ఈక్వల్గా ఉండే మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. అది మాత్రం మర్చిపోకండి. ఆ ఇంజనీరింగ్ కాలేజ్ తప్పనిసరి మన ర్యాంక్ వస్తుంది. కాబట్టి మొదటి ప్రయత్నంలో భాగంగా జేఈ మెయిన్స్ సెషన్ 1లో సాధ్యమైనంత వరకు 100% మీ పర్ఫార్మెన్స్ చూపించండి, మీరేంటో నిరూపించండి. అది లేని పక్షంలో నెక్స్ట్ మీరేంటో నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉంది ఎంసెట్. దాన్ని ఒకప్పుడు ఎంసెట్ అనేవాళ్ళు, ఎంసెట్. ఎంసెట్ అన్న దాన్ని ఇప్పుడు 2 రాష్ట్రాల వాళ్ళు ఆ ఎంసెట్ బదులుగా ఏఎఫ్సెట్ అని పేరు పెట్టడం జరిగింది. మరి ఏఎఫ్సెట్లో మనకి ఇక్కడ తీసుకున్నట్టయితే అంటే ఎంసెట్ లోపల మనం ఏం ప్రిపేర్ కావాలి, దాని సిలబస్ ఏంటి, దాని మార్క్స్ వెయిటేజ్ ఏంటి, అర్థమవుతుందా? అంతేకాకుండా సబ్జెక్ట్ ఎన్ని ఉన్నాయి, నెగిటివ్ మార్క్స్ ఉన్నాయా లేదా. వెరీ సింపుల్. ఏఎఫ్సెట్ అనేది చాలా సింపుల్. జేఈ మెయిన్స్లో మనకి నెగిటివ్ మార్క్స్ అనేవి ఉంటాయి, ఇక్కడ నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండవు. బట్ ఎంసెట్ కంటే జేఈ మెయిన్స్ ఎప్పుడైతే కంపేర్ చేస్తే జేఈ సిలబస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మనకి ఎంసెట్ సిలబస్ అనేది ఎక్కువగా ఉంటుంది. మరి ఎంసెట్ సిలబస్ అంటే ఇప్పుడు జేఈ మెయిన్స్ అంటే ఎన్సీఆర్ చదవాలన్నా, మరి ఎంసెట్ సిలబస్ ఏంటి సార్? ఎంసెట్ సిలబస్ ఇప్పుడు ఉన్నటువంటి ఐపీ సిలబస్ ఏదైతే ఉందో ఆ ఐపీ సిలబస్సే ఎంసెట్ సిలబస్. కరెక్ట్గా ప్లాన్ ఇప్పటి నుండే జేఈ మెయిన్స్ ఫస్ట్ సెషన్ అయిపోయింది అంటే అవి కాగానే మనం ఐపీ చదువుకుంటాం. మనకు టైం లేదు కదా సార్. ఇప్పుడు జేఈ మెయిన్స్ కాగా మాకు సెకండ్ ఇయర్ ప్రాక్టికల్స్ ఉన్నాయి కదా సార్. ఫిబ్రవరి మొత్తం ప్రాక్టికల్స్ పోతుంది సార్. మళ్ళీ March 5th నుండి తెలంగాణలో వచ్చేసరికంటే ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతున్నాయి. March 20 వరకు కంప్లీట్ అయిపోతాయి. అదే ఏపీలో వచ్చేసరికంటే 15th క్లోజ్ అవుతున్నాయి. తర్వాత ఇక్కడ టైం ఉంది సార్ అనుకోవచ్చు. తప్పు. ఐపీ ప్రిపరేషన్ ఏదైతే ఉంటుందో ఐపీని టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకొని లాంగ్ ఆన్సర్ 4 మార్క్స్ 2 మార్క్స్ ఏదైతే ఉంటుందో ఆ చదవడం టెక్స్ట్ బుక్ ఆధారంగా చేసుకొని ప్రాపర్గా లైన్ టు లైన్ ప్రిపేర్ కావాలి. అంటే ఫస్ట్ ఇయర్ ఎక్కడ కూడా ముట్టుకోవాల్సిన అవసరం లేదమ్మా, ఓన్లీ సెకండ్ ఇయర్. ఇప్పుడు నువ్వు సెకండ్ ఇయర్ ఐపీ ప్రిపేర్ అవుతున్నావు కాబట్టి ఆ సెకండ్ ఇయర్ ఐపీ పైన ఫోకస్ చేయండి. ఎందుకంటే 50 to 60% నువ్వు సెకండ్ ఇయర్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయినావంటే నువ్వు 160 మార్క్స్ పేపర్లో నీకు 80 మార్క్స్ ఏదైతే ఉంటుందో మనకి ఇక్కడే సెకండ్ ఇయర్ నుండి వస్తున్నాయి. కాబట్టి సెకండ్ ఇయర్ ప్రాపర్గా ప్రిపేర్ అవ్వను అంటే మనకు ఆటోమేటిక్గా ర్యాంక్ కంప్లీట్ అయిపోతుంది, ర్యాంక్ పర్ఫెక్ట్ ర్యాంక్ వస్తుంది. మనకి ఆఫ్టర్ ఐపీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకి ఇంకా 30 days 35 days to 45 days ఇస్తారు టైం. ఆ 45 daysలో ప్రాపర్గా
ప్రాపర్గా ఒక 20 days ఆర్ 15 to 20 days ఫస్ట్ ఇయర్ ప్రిపరేషన్ పెట్టుకోవాలి. పర్ఫెక్ట్ ఫస్ట్ ఇయర్ ప్రిపరేషన్, సెకండ్ ఇయర్ ఆల్రెడీ సెకండ్ ఇయర్ ఇప్పుడు ప్రిపేర్ అయి ఉంటాం కాబట్టి అప్పుడు ఫస్ట్ ఇయర్ ఏదైతే ఆఫ్టర్ ఎగ్జామినేషన్ తర్వాత సెకండ్ ఇయర్ ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసేసుకుంటే మనం 100% మంచి ర్యాంక్ని ఏప్సెట్లో. ఫస్ట్ టార్గెట్ జేఈ మెయిన్స్. ఒకవేళ జేఈ మెయిన్స్ మిస్ అయితే హ్యాపీ ఫీల్ కానీ నో ప్రాబ్లం. నిట్కి దాని తలదన్నేలో ఉన్నటువంటి టాప్ కాలేజెస్ అనేవి మన తెలంగాణలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి అందులో పక్కా ర్యాంక్ వస్తుంది. నువ్వు ఎప్పుడైతే జేఈ మెయిన్స్ ఓకేనా పకడ్బందీగా అద్భుతమైనటువంటి హార్డ్ వర్క్ చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. అది జేఈ మెయిన్స్లో రావచ్చు లేదా ఏప్సెట్లో తప్పకుండా మనం తీసుకోవచ్చు. అసలు ఏప్సెట్ అనేది ఏదైతే ఉంటుందో దీని మార్క్స్ వెయిటేజ్ ఏంటి, ఓకేనా ఏ సబ్జెక్టులు ఉంటాయి, ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఎన్ని మార్కులు ఉంటాయి, ఒక్కసారి మనం దాన్ని చూసుకున్నట్లయితే తెలంగాణ ఏపీ 2 రాష్ట్రాల్లో నిర్వహించబోయే ఇంజనీరింగ్ అడ్మిషన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇంజనీరింగ్ అడ్మిషన్ల కోసం నిర్వహించబోయే టెస్టే ఇది కూడా ఏప్సెట్. అది ఒకప్పుడు ఎంసెట్ అనేవాళ్ళు. మరి ఇందులో ఏ సబ్జెక్టులు ఉంటాయి సార్? మరి 2 రాష్ట్రాలు అంటున్నాం కదా సార్. తెలంగాణ వాళ్ళు ఆంధ్రాలో రాసుకోవచ్చు, ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో కూడా రాసుకోవచ్చు. కాబట్టి నేను అనేది ఏంటంటే ప్రతి విద్యార్థి ప్రతి స్టూడెంట్ ఓకేనా తెలంగాణలో అప్లై చేయండి, ఆంధ్రాలో అప్లై చేయండి. ఎందుకు అంటే ఆంధ్రాలో ఎంసెట్కి వెయిటేజ్ అనేది ఐపీ వెయిటేజ్ అనేది ఉంది, తెలంగాణలో ఐపీ వెయిటేజ్ అనేది లేదు. మీకు ఇక్కడ క్లియర్గా రాశాను. తెలంగాణ వెయిటేజ్ పరంగా వచ్చేసరికంటే తెలంగాణలో నో వెయిటేజ్, బట్ ఏపీలో వచ్చేసరికంటే 25% ఐపీ వెయిటేజ్ ఉంటుంది. ఎంసెట్లో వచ్చినటువంటి మార్క్స్ నథింగ్ బట్ ఎంసెట్ ఏప్సెట్ 75% తీసుకుంటారు. ఓకే నువ్వు రాసినటువంటి ఏప్సెట్లో వచ్చినటువంటి మార్కులు 75% తీసుకుంటారు, ఐపీ నుండి 25% తీసుకుంటారు. ఇది ఒక మంచి అడ్వాంటేజ్ అనుకోవచ్చు. కాబట్టి తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో తెలంగాణలో అప్లై చేయడమే కాకుండా ఆంధ్రాలో కూడా ఆంధ్ర ఏప్సెట్ కూడా అప్లై చేయాల్సిందే. ఆంధ్రాలో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో తెలంగాణలో కూడా అప్లై చేయవచ్చు. ఇంకో లాజిక్ అయ్యో అక్కడ అప్లై చేస్తే అక్కడ పోయి రాయొచ్చు, అలాంటిది ఏం లేదు. ఆంధ్ర ఏప్సెట్ సంబంధించినటువంటి సెంటర్స్ మన తెలంగాణలో కూడా ఇవ్వడం జరుగుతుంది, తెలంగాణకు సంబంధించినటువంటి ఏప్సెట్ సెంటర్ ఆంధ్రాలో కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రతి విద్యార్థి ఈ 2 ఓకేనా ఏప్సెట్ తెలంగాణలో ఆంధ్రాలో అప్లై చేయాలి. అసలు ఏప్సెట్ యొక్క పూర్వపరాలు ఏంటి, ఏం ప్రిపేర్ కావాలి, ఓకేనా ఎలా ప్రిపేర్ కావాలి, ఎంత వెయిటేజ్ ఉంటుంది, ఓకేనా సింపుల్. మనకి సబ్జెక్ట్స్ ఓన్లీ 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఎస్పెషల్ ఎంపీస్ వాళ్ళ కోసం చెప్తున్నాను ఈరోజు. ఓకేనా నీట్ కానీ తర్వాత బైపీసీ ఎంసెట్ వాళ్ళకి నేను తర్వాత చెప్తాను. ఓకే కాబట్టి మనకి సబ్జెక్ట్స్ వచ్చేసరికి ఓన్లీ 3 సబ్జెక్ట్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. మ్యాథ్స్ అంటే ఐపీలో ఓకేనా మ్యాథ్స్ ఏ, మ్యాథ్స్ బి అని చెప్తాం. కాబట్టి మ్యాథ్స్ అనేది మేజర్ పార్ట్ అని చెప్పొచ్చు. మ్యాథ్స్ అనేది ఇక్కడ మేజర్ పార్ట్. ఎందుకు 80 మార్క్స్ ఉన్నాయి, 80 క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకేనా టోటల్ ఎన్ని క్వశ్చన్స్ అడుగుతాడు సార్? ఏం సార్ 160 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే నెగటివ్ మార్క్స్ అనేవి ఉండవు. నువ్వు ఎన్ని టచ్ చేసినా ఎన్ని అటెంప్ట్ చేసినా అన్ని అటెంప్ట్ చేయాల్సింది. జేఈ మెయిన్స్లో అలా కాదు, నీకు డౌట్ ఉన్నదంటే దాన్ని వదిలేయాల్సింది, లేదా నెగిటివ్ మార్క్స్ అనేవి ఉంటాయి. కరెక్ట్ అయితే 4 మార్క్స్ ఉంటాయి, రాంగ్ అయితే 1 మార్క్ డిడక్ట్ అవుతుంది. మరి ఇక్కడ అటువంటి లేదు, సిస్టమ్ లేదు. కాబట్టి ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పవచ్చు. కాబట్టి మ్యాథ్స్ ఈజ్ మేజర్ పార్ట్. మ్యాథ్స్ పైన ఎవరికైతే కంబైనింగ్ ఉందో పర్ఫెక్ట్ ఉన్నాడో 80 మార్క్స్ అనేది 80 మార్క్స్ 60 మార్క్స్ అన్న రావాలి. సో 80 క్వశ్చన్స్ అడుగుతారు, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. టోటల్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ మార్క్స్ ఇన్ మ్యాథ్స్? 80 మార్క్స్. మ్యాథ్స్కి 80 మార్క్స్ ఉంటాయి, 80 క్వశ్చన్స్ ఉంటాయి. ఫిజిక్స్ వచ్చేసరికంటే 40 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. సో 40 మార్క్స్ ఫ్రమ్ విచ్ సబ్జెక్ట్? ఫిజిక్స్. కెమిస్ట్రీ వచ్చేసరికి చూడండి ఇక్కడ మనకి ఓకేనా 40 క్వశ్చన్స్, ఓకేనా 1 మార్క్, ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 మార్క్. సో 40 మార్క్స్. టోటల్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ మార్క్స్ ఇస్ దేర్? 160 మార్క్స్ పేపర్ ఉంటుంది. 160 మార్క్స్. ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? 160 క్వశ్చన్స్ ఉంటాయి. మరి ఈ 160 క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో మరి టైం డ్యూరేషన్ ఎంత సార్? టైం డ్యూరేషన్ వచ్చేసరికి మనకి వెరీ సింపుల్. టోటల్ ఓకేనా 3 అవర్స్ ఉంటుంది. 3 అవర్స్ ఈజ్ నథింగ్ బట్ 180. ఓకే ఇక్కడ చూడండి 3 అవర్స్ టైం డ్యూరేషన్ 3 అవర్స్ ఉంటుంది.
3080 180 మినిట్స్ ఉంటుంది. ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? 160 క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే ఒక క్వశ్చన్కి ఒక 1 మినిట్ అంటే 1 మినిటే తీసుకోవచ్చు. అంటే 180 క్వశ్చన్ 160 క్వశ్చన్స్ని 180 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. మరి ఈజీగా మనకి మంచి టైం ఉంటుంది, 1.5 ఓకేనా, 1 మినిట్ దాకా మనకు ఒక క్వశ్చన్ క్లియర్ అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఎంసెట్ పైన ఫోకస్ చేస్తే యు ఆల్ ఆర్ ది సక్సెస్. ఓకేనా, యూ విల్ గెట్ గుడ్ ర్యాంక్. ఓకేనా, స్టేట్ మంచి ర్యాంక్ వస్తుంది. సో మనకి ఇక్కడ మరి ఫస్ట్ ఏది ప్రిపరేషన్ కావాలి సార్? మేజర్ పార్ట్ ఏంటి? మ్యాథ్స్. మ్యాథ్స్ పైన ఫోకస్ చేయండి. మ్యాథ్స్ ఏమైనా 80 మార్క్స్. 80 మార్క్స్కి మనకి మినిమం ఓకేనా టార్గెట్ ఎంత పెట్టుకోవచ్చు? ఇక్కడ 80 మార్క్స్కి 60+ ఉండాలి. 60+ మ్యాథ్స్. యూ ఫోకస్, యూ టార్గెట్, యువర్ టార్గెట్ ఈజ్ మ్యాథ్స్. హౌ మచ్? 60+. ఓకే, నెక్స్ట్ కెమిస్ట్రీ తీసుకోండి. కొద్దిగా ఈజీగా మనం కెమిస్ట్రీ వెళ్తాం కాబట్టి కెమిస్ట్రీకి 45కి ఓకేనా 30+ పెట్టుకోండి. 30+ ఎలా? ఓకే, ఫిజిక్స్ వచ్చేసరికంటే నువ్వు 25+ పెట్టేసుకోండి. అంటే యావరేజ్ స్టూడెంట్ దృష్టి పెట్టుకొని చెప్తున్నాను. ఓకేనా, మ్యాథ్స్ ఈజీగా మ్యాథ్స్ స్టూడెంట్ మ్యాథ్స్ చేయగలుగుతాడు. ఓకేనా, కెమిస్ట్రీ ఈజీగానే ఉంటుంది. 30+ టార్గెట్ పెట్టుకోవాలి. 25 టోటల్. ఓకేనా, ఎన్ని అయిపోయారు ఇప్పుడు మనకి ఇక్కడ 5 ఓకే 9 తో 115 మార్క్స్. 115 మార్క్స్ అంటే టాప్ 10 లోపల ఉంటాం. టాప్ 10th ర్యాంక్ లోపల ఉంటాం. ఎస్ పక్కా. కాబట్టి మన టార్గెట్ సింపుల్, వెరీ సింపుల్. 80 మార్క్స్ కింద అనుకున్నాం. 60, 40కి 30+ ఓకేనా 40కి ఓకేనా ఎస్ 25 to 30. ఓకే, నెక్స్ట్ కెమిస్ట్రీ 30+. బస్ టాప్ ర్యాంక్ వస్తుంది. టాప్ కాలేజీలో నెంబర్ 1 కాలేజ్ నిఫ్ట్కి ఈక్వల్గా ఉండే టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. టాప్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి. ఆ ప్లేస్మెంట్స్లో మనం ఈజీగా మనం కొట్టవచ్చు. కాబట్టి సింపుల్. మీరు జేఈ మెయిన్స్ గురించి ఇప్పుడు ఓకేనా 35 days దాని గురించి ఆలోచించండి. దాని గురించి ఓకేనా ఓకే చదవండి. తర్వాత ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ జేఈ మెయిన్స్ మనకు ఐడియా వచ్చేస్తుంది. బట్ ఇక్కడ ఎంసెట్లో ఏంటంటే సిలబస్ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది, లెంతీ క్వశ్చన్స్ ఉంటాయి. బట్ అడ్వాంటేజ్ ఏంటి? నో నెగిటివ్ మార్క్స్. కొద్దిగా ప్లాన్ చేసుకొని చదివితే ఈజీగా మనం గెట్ అవుతాం, టాప్ ర్యాంక్ వస్తుంది. ఎందుకంటే తను ఈరోజు మధ్య తరగతి ఓకేనా స్థాయిలో ఉన్నటువంటి పిల్లలు చాలా మంది ఉన్నారు. డబ్బులు ఉన్న వాళ్ళు ఎటు కూడా టాప్ కాలేజెస్లో టాప్ ఇంజనీరింగ్ కాలేజ్, నీట్ కాలేజ్ డబ్బులు ఎంత పెట్టి సీట్ తీసుకోగలుగుతారు. కానీ మధ్య తరగతి స్థాయికి చెందినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో లక్షలు పెట్టలేని పరిస్థితి. మరి అటువంటి లక్షలు పెట్టొద్దంటే మీ టార్గెట్ ఏదైతే ఉంటుందో టార్గెట్ వెబ్సైట్ పైన పెట్టండి. హార్డ్ వర్క్ చేయండి. ప్రతి సెకండ్ యూటిలైజ్ చేసుకోండి. ఖచ్చితంగా సక్సెస్ మీట్ అవుతుంది. నో డౌట్. మరి దాన్ని ఎలా చదవాలి సార్? ఏ విధంగా చదవాలి సార్? ఫస్ట్ ఓకేనా ప్రియారిటీ ఫస్ట్ మ్యాథ్స్ పైన ఫోకస్ చేయండి. మేజర్ పార్ట్ మ్యాథ్స్ కాబట్టి మ్యాథ్స్ పైన ఫోకస్ చేయండి. ఓకే, సెకండ్ ప్రియారిటీ కెమిస్ట్రీ పైన చేయండి. థర్డ్ ఫిజిక్స్ పైన చేయండి. ఈజీగా మంచి ర్యాంక్ వస్తుంది. మనకి మినిమం మీకు ఇక్కడ ఇచ్చారు ఓకే బిలో 10,000 మనకి వచ్చేసరికంటే 95+ బిలో 10,000 ర్యాంక్ వస్తుంది. ఒకవేళ 80+ ఉంటే మనకి ఇక్కడ మ్యాథ్స్లోనే 60 వస్తున్నాయి. మంచి హార్డ్ వర్క్ చేస్తే దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. సేమ్ స్కోర్. ఇప్పుడు 80+ ఉంటే కానీ మన టార్గెట్ 100+ ఉండాలి. టాప్ ర్యాంక్లో ఉండాలి. టాప్ 10లో ఉండాలి. సింప్లీ ఓకేనా. మ్యాథ్స్ పైన ఫోకస్ చేయండి. ఓకే, నెక్స్ట్ కెమిస్ట్రీ పైన ఫోకస్ చేయండి. తర్వాత ఫిజిక్స్ పైన ఫోకస్ చేయండి. కష్టపడండి. ఏం చదవాలి సార్? మనం మెటీరియల్ 80% ఫాలో కాకండి. నేను ఫస్ట్ ఇదే చెప్తాను. మెటీరియల్స్ ఎంసెట్ మెటీరియల్స్ అని అవేం ప్రిపరేషన్ చేయాలి. టెక్స్ట్ బుక్ నువ్వు ఇప్పుడు ఐటీ దగ్గర పెట్టుకుంటావు. ఐటీ చదువుతున్నప్పుడు క్వశ్చన్ ఆన్సర్ చదువుతున్నప్పుడు ఒకసారి టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకోండి. టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ ప్రిపేర్ కాండి. మనకి టెక్స్ట్ బుక్లో వచ్చేసరికంటే బాక్సెస్లో ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాడు. సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్. అందుకని ఖచ్చితంగా క్వశ్చన్స్ దిగుతుంటాయి. కాబట్టి యువర్ టార్గెట్ ఎంసెట్ ఫస్ట్ జేఈ మెయిన్స్ ఓకేనా. సెషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎస్ యువర్ టార్గెట్ ఈజ్ తప్పనిసరిగా ర్యాంక్ వస్తుంది. మీకు ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఎందుకంటే ఆంధ్ర వాళ్ళు తెలంగాణది కూడా అప్లై చేయండి. తెలంగాణ వాళ్ళు ఆంధ్ర ఓకే
వెబ్సైట్ కూడా అప్లై చేయండి, ప్రతి ఒక్కరు రాయాల్సిందే. నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు సార్, మరి దీని సిలబస్ ఏంటి సార్? ఐపీ సిలబసే. సో ఎగ్జామ్స్ ఎప్పుడు ఉండొచ్చు? మేబీ ఫస్ట్ వీక్, ఎందుకంటే March 15th లోపల ఐపీ ఎగ్జామ్స్ అనేది ఆంధ్రలో కంప్లీట్ అవుతున్నాయి. మరి తెలంగాణ వచ్చేసరికి March 20 లోపల కంప్లీట్ అయిపోతున్నాయి. ఆ లోపల మనకి ఒక నోటిఫికేషన్ వస్తుంటుంది March 2nd ఓకేనా, ఫస్ట్ వీక్. ఎస్, అటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏసెట్ ఆర్ ఎంసెట్ ఈ రెండు రాష్ట్రాల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయే ఒక ఇంజనీరింగ్ అడ్మిషన్ల కోసం నిర్వహించబోయే టెస్ట్ ఏది? ఏప్ టెస్ట్ అని చెప్పాలి. మరి ఏప్ టెస్ట్ లోపల తీసుకుంటే ఇది రెండు రాష్ట్రాల్లో కూడా ఓకేనా ఎప్పుడు ఉండే అవకాశం ఉంది అంటే మనకి ఓకేనా మార్చ్ లోపల, మనకి మార్చ్ ఎగ్జామ్స్ ఫైనల్ ఎగ్జామ్స్ లోపల నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా, ఎగ్జాక్ట్లీ మే 1st వీక్ ఆర్ 2nd వీక్లో ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మనకి ఒక రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వెబ్సైట్ని అప్లై చేయాలి. ఎందుకంటే టాప్ మోస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి, అటు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి, ఎస్పెషల్లీ తెలంగాణ స్టూడెంట్స్. ఎందుకంటే తెలంగాణ స్టూడెంట్స్కి అడ్వాంటేజ్ ఏంటంటే మనకి తెలంగాణలో మాత్రము మార్క్స్ వెయిటేజ్ లేదు, ఐపీకి మార్క్స్ వెయిటేజ్ లేదు. మార్క్స్ వెయిటేజ్ అనేది ఐపీకి లేదు, బట్ ఆంధ్రాలో ఉంది. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా ఏపీ ఓకేనా ఏప్ అప్లై చేసుకుంటే మనకు మన ఐపీ మార్కులు వెయిటేజ్ అనేది 25 అనేది మనకు కవర్ అవుతుంది. ఏప్ సెట్లో ఈ మార్కులు మనకి ఏప్ సెట్ వచ్చే మార్కులు 75% ఓకేనా మనకి ఏప్ సెట్ నుండి తీసుకుంటారు. సో ఈ ఎగ్జామ్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంది మరి ఓకేనా మనకి 2025 మే 1st వీక్ ఆర్ 2nd వీక్లో ఉండే అవకాశం ఉంటుంది. ఓకేనా, ఎగ్జామ్ మోడ్ వచ్చేసరికి ఆన్లైన్ ఎగ్జామ్ మోడే ఉంటుంది, ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. జేఈ మెయిన్స్ ఎలా అయితే ఆన్లైన్ ఉంటుందో ఇక్కడ కూడా ఆన్లైన్ మోడ్లో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఓకేనా జాగ్రత్తగా మొదట జేఈ మెయిన్స్ పైన ఫోకస్ చేయండి. ఓకేనా, తర్వాత ఐపీ సిలబస్ పైన చదువుతూనే ఎంసెట్ కవర్ చేసుకోండి. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సెకండ్ ఇయర్ చదువుతున్నారు కాబట్టి సెకండ్ ఇయర్ మాత్రమే ఎక్కువ ఫోకస్ చేయండి. ఈ ఎగ్జామ్స్ అయ్యేవరకు సెకండ్ ఇయర్ మొత్తం ఎంసెట్ విత్ ఐపీ కంప్లీట్ అయిపోవాలి. మరి ఏం బుక్స్ వాడాలి సార్? నేను ఇందాక కూడా చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. బుక్స్ ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అయ్యేది ఒకటి తప్పు చేసేది ఏంటంటే మార్కెట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పబ్లిషర్స్ ఉంటాయి. ఆ ఏ పబ్లిషర్స్ ఎన్ని వచ్చినప్పటికీ మనకి క్వశ్చన్ పేపర్ అనేది మాత్రము ఎటువంటి ప్రైవేట్ బుక్స్ నుండి తయారు చేయరు. మన యొక్క తెలుగు అకాడమీ ఇంటర్మీడియట్ బోర్డ్ ఏదైతే ఉంటుందో తెలుగు అకాడమీ మాత్రమే ఫాలో అవుతుంది. తెలుగు అకాడమీ బుక్ని ప్రామాణికంగా తీసుకుంటారు. తెలుగు అకాడమీలో ఉన్నటువంటి ప్రతి లైన్ నుండి క్వశ్చన్ పేపర్ తయారు చేయడం జరుగుతుంది. ఎటువంటి ప్రైవేట్ పబ్లిషర్స్ నుండి క్వశ్చన్ పేపర్ తయారు చేయాలి, ఇది పక్కకు గుర్తుపెట్టుకోవాలి. సో మనము తెలుగు అకాడమీని మనం ప్రామాణికంగా తీసుకొని ప్రతి లైన్ ఓకేనా హార్డ్ వర్క్ చేయండి. దాదాపు ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత ప్రైవేట్ బుక్స్ ఎప్పుడు వాడాలి మరి అంటే ప్రైవేట్ బుక్స్ ఏవైతే ఉంటాయో మనకు మార్కెట్లో చాలా ఉన్నాయి. అరియంత్ అనేవి ఉన్నాయి, దిశ అనేవి ఉన్నాయి, దీప్తి పబ్లిషర్స్ అనేవి ఉన్నాయి. మనకి వీటిని ఏవైనా పీవైక్యూసీ కోసం మాత్రమే, మనకి పీవైక్యూ మీన్స్ ప్రాక్టీస్ బిట్స్ కోసం మాత్రమే ఒక ప్రైవేట్ బుక్స్ వాడాలి. కానీ మనం తప్పనిసరిగా ప్రిపేర్ కావాల్సినటువంటి బుక్ ఏది? తెలుగు అకాడమీ. తెలుగు అకాడమీ టాపిక్ వైజ్ ఒక టాపిక్ని దరిదాపులో మీరు 10 to 15 times చదవాలి. 10 to 15 times చదివితేనే దానిపై ప్రాపర్గా మనకి అండర్స్టాండింగ్ వస్తుంది. వాడి క్వశ్చన్ ఏ విధంగా అడుగుతున్నాడు, ఎక్కడి నుండి అడుగుతున్నాడు, ప్రతిదీ కూడా మన పీవైక్యూస్ ద్వారా మనము ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఒక పీవైక్యూ క్వశ్చన్ అడిగాడు అనుకుందాం, ఆ క్వశ్చన్ చూడండి, అది ఏ టాపిక్ నుండి అడిగాడు, ఏ పేజ్ నంబర్, ఏ పారాగ్రాఫ్, ఏ లైన్, అది ఎక్కడ ఉందో అని కూడా చెప్పగలిగేంత స్థాయికి రావాలి. అప్పుడే
మనం అనుకున్నటువంటి టార్గెట్ని రీచ్ కాగలుగుతాం. మన ఓకేనా టార్గెట్ మీ టార్గెట్ ఓకేనా యావరేజ్ స్టూడెంట్ కూడా మినిమం మార్క్స్ 6+ ఉండేటట్టు ప్లాన్ చేసుకోవాలి. 30+ కెమిస్ట్రీ, 25+ ఓకేనా ఫిజిక్స్ వస్తే మనకి 115 టాప్ 10 ర్యాంక్లో ఉంటాము. ఇది పక్కా గుర్తుపెట్టుకోండి. మీకు నెక్స్ట్ టాపిక్ వైజ్ మార్క్స్ పెట్టేస్తూ మీ ముందుకు వస్తాను. ఓకే, ఎలా ప్రిపేర్ కావాలి, ఏ బుక్స్ ప్రిపేర్ కావాలి, దాని గురించి మనం క్లారిటీ తెలుసుకున్నాం. తెలుగు అకాడమీ మెయిన్ ప్రామాణికంగా తీసుకోవాలి. ఓకేనా, ప్రాక్టీస్ బిట్స్కి వచ్చేసరికంటే మీరు దీప్తి తీసుకున్న పర్లేదు, అరియంత తీసుకున్న పర్లేదు, దిశ తీసుకున్న పర్లేదు, మనకి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. వీళ్ళు ఇవి తీసుకొని PYQs ప్రాక్టీస్ చేయండి. మొదట టెక్స్ట్ బుక్ ప్రిపేర్ కాండి. ఒక టాపిక్ కంప్లీట్ చేసుకున్న తర్వాతనే ఆ టాపిక్ సంబంధించినటువంటి PYQs ఎక్కడ ఓకేనా ఎన్నిసార్లు అడిగారు, ఎక్కడి నుండి అడిగారు, దాన్ని ప్రాక్టీస్ చేయండి. రాకపోతే దానికి సంబంధించిన ప్రాబ్లం ఏదైతే ఉందో మీ లెక్చర్స్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళని కనుక్కోండి, ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోండి. కానీ ఇది ఎక్కడ కూడా ఒక ప్రాబ్లం రాలేదు దాన్ని నెగ్లిజెన్స్ చేయకండి, ఒక టాపిక్ వాడండి దాన్ని నెగ్లిజెన్స్ చేయకండి. ఏది రాదో దాన్ని వెంటబడండి, నేర్చుకోండి. ఎందుకంటే నీకు రాని టాపిక్ నుండి రేపు క్వశ్చన్స్ వస్తే నువ్వు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది, లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా నెగ్లిజెన్స్ చేయబోకండి. ఇప్పుడు కష్టపడండి. ఈ ఒక్క ఒక మనకు ఉన్నటువంటి 2 months ఏదైతే ఉందో ఈ 2 months కష్టపడండి. లైఫ్లో మంచి సెటిల్ కానీ, మంచి కాలేజ్, నువ్వు అనుకున్న కాలేజీలో ర్యాంక్ వస్తే నీకు అనుకున్నటువంటి ప్లేస్మెంట్స్ అనేటివి దొరుకుతాయి. ఓకేనా, ముఖ్యంగా మనకి మీరందరూ కూడా మన సక్సెస్ కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. ఓకేనా, ఒక లైక్ ఇవ్వండి, ఓకే బెల్ సింబల్ని నొక్కండి. దయచేసి ఎట్టి బస్సులో కష్టపడండి. ఆల్ ది బెస్ట్ అమ్మా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.